మొన్నటిదాకా సర్పంచ్ ఓట్లు అయ్యి ఒడిచినాయి కదా, ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్ల మీద పడ్డారు లీడర్లు. అట్లా రోజుకో కాడికి పోతుర్రు, రోజుకో మాట చెప్తుర్రు లీడర్లు. మళ్ళా ఆళ్ళు ఇల్లు అని కాదు, అన్ని పార్టీల లీడర్లు పబ్లిక్ చుట్టూ తిరుగుతుర్రు. వాళ్ళ మీదకి వీళ్ళు, వీళ్ళ మీదకి వాళ్ళు మాటల బాణాలు వేస్తూనే ఉండ్రు. నేను చెప్పుడు కాదు కానీ కావాలంటే మీరే చూడుర్రి. ఓ రోజు కార్ పార్టీ వాళ్ళు, ఇంకో రోజు షై పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు తిరుక్కుంటా పొల్లు ముచ్చట్లు చెప్తున్నారు పబ్లిక్ కు. మహబూబ్ నగర్ లో తిరుక్కుంటా పబ్లిక్ కు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్ ముచ్చట్లు చెప్తే నిజామాబాద్ జిల్లాలో షై పార్టీ పేప మహేష్ కుమార్ అన్న పూసగుచ్చుతుండు. ఆంధ్రాకు నీళ్లు నమ్ముకుంటూరు గవర్నమెంట్ వాళ్ళు అనేది కార్ పార్టీ వాళ్ళు అంటున్న మాట. మరి కృష్ణా నీళ్లు మొత్తం ఈడ గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా, పాత బాసుకుంటాడా? అరే నా చెంచగాడున్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి వీడేమరా ఎక్కువ గుర్తున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా. ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి, ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు. అందుకే పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్ కు పేరు రావద్దని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో 2 కిలోమీటర్ల పాయింట్కి రోడ్డు షో చేసిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న. ఆటంక పెట్టిన మీటింగ్ లో గిట్లా సాపించిండు అన్నట్టు. అంతేకాదు సర్కారు పెట్టిన పథకాలన్నీ ఉత్తమాటలే అనుకొచ్చిండు. పాలమూరు బిడ్డ అన్నాడు. ఏమాయి మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా? ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఈయనోడంట. ఇలా ఆడబిడ్డలందరినీ 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట. కూట్లే రాయిది ఏనోడు ఏట్ల రాయిది ఇస్తాను బయలుదేరిండంట. మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలలో కార్ పార్టీ తరపుకి పోటీ చేసి కొత్తగా గెలిచిన సర్పంచ్లను సన్మానించిండు రామన్న. ఇదిట్టుంటే అటు నిజామాబాద్ లో షై పార్టీల జోరు ఇంకో తీరుగుంది. అంతేకాదు షై పార్టీలు గెలిచినాక రాష్ట్రానికి ఏమేం చేసిరో కూడా చెప్పుకొచ్చిండు మహేష్ అన్న. ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. వాళ్ళు 10 ఏళ్ళు 8,000 ఉద్యోగాలు ఇచ్చారు. వారు ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో 10 సంవత్సరాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 50,000 దాటలే. కాంగ్రెస్ పార్టీ 12 మాసాల్లో ఇచ్చిన ఉద్యోగాలు 60,000. ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగాలు 2,000. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట కట్టుబడి ఉన్నాం. గిట్ట వీళ్ళ మీదకి వాళ్ళు, వాళ్ళ మీదకి ఇల్లు. ఉన్న 10 ఏళ్ళు వాళ్ళేం చేయలేదని షై పార్టీ వాళ్ళు బంగారు తెలంగాణను ఆగం చేసిరని కార్ పార్టీ వాళ్ళు ఒకరి మీదకి ఒకరు కారాల మీడియాలను ఊరుకుంటున్నారు అనుకోరాదు.